ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మిస్ ఆర్మీ. మన ప్రాణాలను రక్షించే అటు సైనికులకే ఈ రోజు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితికి అయితే రావడం జరిగింది. వాళ్ళ క్యాంప్ దగ్గర నుంచి వేరే రూట్లో వెళ్తున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని డోడా అనే జిల్లాలో 200 అడుగుల లోయలో పడిపోయి 17 మంది ఉన్న ఒక ఏదైతే మన బుల్లెట్ ప్రూఫ్ బస్ ఏదైతే ఉంటుందో అది 200 అడుగుల లోయలోకి పడిపోయి అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా ఇంకో 6 చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్రాక్సిమేట్లీ 10 మంది మన ఇండియన్ సైనికులు, భారత సైనికులు చనిపోయినట్టుగా అయితే నిర్ధారించడం జరిగింది. ఇక మిగిలిన 7 ఎవరైతే ఉన్నారో డోడాలోని దగ్గరలోని ఒక హాస్పిటల్లో అయితే అక్కడి పోలీసులు వెంటనే సహాయక చర్యలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈ ఘటన మార్నింగ్ టైంలో ఈరోజు మార్నింగ్ టైంలో జరగడంతో దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చాలామంది అనుకుంటున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని ఆయా ప్రాంతంలో ఎక్కువగా మంచు పడడము, సరిగ్గా రోడ్లు కనిపించకపోవడము అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ ఘాట్ రోడ్స్లలో టర్నింగ్స్ దగ్గర ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ అదుపు తప్పి సడన్గా టర్న్ చేసుకునే క్రమంలో అది డైరెక్ట్గా డివైడర్స్ గుద్దుకొని అటువైపు వెళ్ళి పడి అక్కడికక్కడే 4 మృతి చెందగా ఇంకా 6కి అప్పుడు గాయాలయ్యాయి, సీరియస్ అవ్వదు అనుకున్నారు. కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ వాళ్ళైతే మరణించడం జరిగింది. ప్రజెంట్ అక్కడికి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే చనిపోయిన సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా వాళ్ళని స్ట్రాంగ్గా ఉండాలి అంటూ అక్కడి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా డ్రైవర్దే అప్రమత్తంగా ఉండాల్సింది. ఆయన కరెక్ట్గా డ్రైవ్ చేసి ఉంటే మన జవాన్ల ప్రాణాలు పోయేవి కావని చాలామంది అంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనం ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ రోడ్స్ ఎలా ఉంటాయి? నార్మల్గా మన రోడ్స్ చాలా ఘాట్ రోడ్స్, ఒక టర్న్ కరెక్ట్గా చేయకపోయినా కొంచెం స్లైట్గా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తేనే బోల్తా పడిపోతుంటాయి. అలాంటిది ఆ ఘాట్ రోడ్స్లలో ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఆ మంచు పడడం వల్ల ఆ ఘాట్ రోడ్స్ అనేది మొత్తం స్లిప్పరీగా తయారైపోయి అక్కడికక్కడ ఆ టర్న్ చేసుకున్న క్రమంలో ఇదంతా జరిగిందంట. మరి ప్రజెంట్ అయితే ఆ మిగిలిన 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది అంటున్నారు. కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సేఫ్గా ఉండాలని మనం అందరం కూడా కోరుకోవాలి. అండ్ ఇలాంటి సంఘటనే ఇంకోటి కూడా గత సంవత్సరం మేలో కూడా జరిగిందన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్కి సంబంధించి ఆయా ఏరియాస్లలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. ఈ సంఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆ బస్సు ఏదైతే ఉందో అది బుల్లెట్ ప్రూఫ్ బస్సు. సో బయట నుంచి ఏమైనా దాడి చేసినా కూడా ఏమీ అవ్వదు. అలాంటిది ఆ బస్సుకి సంబంధించి ఆ జవాన్ల ప్రాణాలు ఇలా పోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన సేవకి, అదేవిధంగా వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్కి హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంబంధించి మెచ్చుకోవడం జరుగుతుంది. ఇక వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ ఏదైతే మన వస్తువులు ఉంటాయో వాళ్ళ డ్రెస్సెస్, అదేవిధంగా మిగతావన్నీ కూడా వాళ్ళు వెళ్ళి ఇవ్వడానికి ప్రజెంట్ అయితే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఘటన ఇంకేది జరగకూడదు. మన ప్రాణాల కోసం ప్రతి క్షణం బార్డర్లో ఉండి మన కోసమే శ్రమిస్తున్న వాళ్ళ ప్రాణాలు యుద్ధంలో వెళ్తే అప్పుడు అరే మన కోసం చనిపోయారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇలా ఒక యాక్సిడెంట్లో ఇలా జరగద్దు అని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా మనం టీలో షేర్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.